ఓం నమ శివాయ. తంత్రం అంటే భయపడే వారి గురించి వారికి ఇది ఖచ్చితంగా చెప్పాలి. తంత్రం అనేది అమ్మవారి మౌనం. అది గీతోపదేశం కాదు, ప్రవచనము కాదు. ఆమె చూపు పడిన వాడికి భయాన్ని, భక్తిని కలిగించే తత్వబోధే తంత్రం అంటే. ఈ వాక్యం తంత్ర గ్రంథాల్లో పదే పదే మార్మికంగా వినిపిస్తూ ఉంటుంది. శివ శక్త్యాయుక్త అని. శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి, స్థితి, లయం సాధ్యమవుతాయి. లేకపోతే శివుడు శవమవుతాడు. ఇప్పుడు ఆ శక్తి ఎవరు? ఆమె ఎవరు? ఆమె స్త్రీ. తాంత్రిక శాస్త్రంలో స్త్రీ ఒక పాత్ర కాదు, ఆమె ఒక పీఠం. ఆమె శరీరం ఆలయం కాదు, ఆమె ఆలయ స్వరూపం. ఆమె చేతులు దీవెన పూజ కాదు, ఆమె చూపే మంత్రార్చన. ఆమె శ్వాసతోనే మంత్రాలకు ప్రాణం పోస్తుంది, ప్రాణం వస్తుంది. ఆమె గర్భంతో యంత్రాలు నిలుస్తాయి. గర్భగృహేణ యంత్ర శూన్యదశైత కరివిత్తాయ మనుష్యానాం విధవత్యేత పరిశుతి అని శ్లోకవాక్యం ఉంది. ఆమె లేదు అంటే తంత్రంలో ఏ శబ్దము శ్రవణం కాదు, ఏ జపము ఫలదాయకం కాదు, ఏ సాధన నడవలేదు. స్త్రీ అంటే తంత్రంలో కేవలం శరీరధారి కాదు, ఆమె కుండలిని. ఆమె మూలాధారంలో నిద్రిస్తే సర్వశక్తులు స్తంభిస్తాయి. ఆమె ప్రబోధించగానే తంత్రకారుడు శివతత్వంలోకి ప్రవేశిస్తాడనే విషయాన్ని గ్రహించండి. తంత్రం ఆమెను ద్వితీయంగా చూడదు. ఆమెనే మూలం అంటుంది, ఆమెనే గురువు అంటుంది, ఆమెనే దివ్య బీజం అంటుంది. ఎవరీమ? స్త్రీ. అపార కరుణామూర్తి అయిన స్త్రీ శక్తి. తాంత్రిక గ్రంథాల్లో చెప్పబడింది, స్త్రీ పాద విలసతే శివ తృప్యతి అని. స్త్రీ పాదాలకు శివుడు తల వంచుతాడు అని అర్థం. ఇది అలాంటి పూజ కాదు, ఇది పరోక్షమైన వినయము కాదు, ఇది ఒక తత్వ జ్ఞానం. ఒక తాంత్రికుడు తన అంతరంగంలో స్త్రీని చూసే చూపును మార్చుకుంటే అతడిలో శివతత్వం వెలుగుతుందనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. తంత్రంలో వామమార్గం ఉన్నట్టే వామాదేవి కూడా ఉన్నారు. ఒక్కొక్క యోగిని ఆలయంలో 64 మంది యోగిని స్వరూపంగా వెలుగుతారు. వారి రూపాల్లో ఆక్రోశం ఉంది, అభయం ఉంది, కరుణ ఉంది, జ్ఞానం ఉంది. ఆకస్మికంగా అలాంటి దేవతా తత్వాన్ని ప్రతి మహిళలో చూసే అనుభవం తంత్రానికి మాత్రమే ఉంది. ఇతర మతాలు ఆమెను పరిమితిని చేస్తే తంత్రం ఆమెను పీఠంగా కొలుస్తుందనే విషయాన్ని గ్రహించండి. స్త్రీ యొక్క శరీరం పీఠం, ఆమె హృదయం మంత్రం, ఆమె చూపు అనుగ్రహం, ఆమె మాట దివ్య దీక్ష. ఆమె ఉన్నదంతా శివుడు పట్ల ఆమెకున్న శక్తి అధికమైన సాక్ష్యం. తాంత్రికుని సాధనలో స్త్రీ లేకపోతే సాధకుడు శబ్దం లేని తబల లాంటి వాడవుతాడు. ఆమె ఒంటరిగా ఉన్న త్వం తత్వ మంత్రం, సంస్కారం అన్నీ ఆమె భుజాన వేసుకొని నిలుస్తాయి అనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. అందుకే స్త్రీని గౌరవించండి. ఒకవేళ స్త్రీలు కొన్ని మిస్టేకులు చేయొచ్చు, కానీ గౌరవించడం అనేది పురుషుడు లక్షణం. ఆమె నవ్వు త్రిపుర సుందరి, ఆమె మౌనం తార, ఆమె రౌద్రత కాళి, ఆమె లోతు భువనేశ్వరి, ఆమె గర్భం బ్రహ్మాండం. ఆమె రాహిత్యం అంటే వేదం నిశ్శబ్దం, మంత్రం నిర్వీర్యం, తంత్రం నిర్విరామం, అంతా ఆమె. ఒక తాంత్రికుడు జ్ఞానం పొందిన తర్వాత తన శిష్యుడికి ఏ విద్య అందించకపోయినా స్త్రీ పాదాల దగ్గరికి తీసుకెళ్ళి ఇలా చెప్తాడు, ఇక్కడ నీవు పఠించవలసిన వేదం ఉంది, ఇక్కడ నీవు ధ్యానించవలసిన తత్వం ఉంది, ఇక్కడ నీవు లయం అవ్వాల్సిన పరమ పదం ఉందని చెప్తాడు. ఇది లైంగికత కాదు, ఇది అర్ధబోధ కాదు, ఇది తంత్రంలోకి శక్తికి అప్పగించు. తంత్రంలోకి నేను తీసుకెళ్ళి ఆ శక్తికి నిన్ను అప్పగించడం అనేది. తంత్రంలో వేదాన్ని చెప్పిన ఋషులు ఉన్నారు, కానీ వేదానికి జన్మించిన శక్తి స్త్రీతత్వం మాత్రమే గ్రహించండి. స్త్రీ వేదం చదవాలి అనే ప్రశ్న కాదు, ఆమె వేదంతోనే పుట్టింది అన్నది నిజం. అందుకే తంత్ర సాధకుడు గమ్యం శివుడు కాదు, ఆమెలో లయమవడమే, అమ్మలో లయమవడమే. అమ్మ అంటే నీ పక్కనున్న నీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. స్త్రీ తంత్రాలకి తలపాగాలా ఉంటుంది. ఆమె లేకుండా శివుడే శవమైనప్పుడు ఆమెను పూజించడం కాదు, ఆమెను అర్థం చేసుకోవడమే తంత్రసిద్ధి. ఇలా అనేక కోణాల్లో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తంత్రం మాత్రమే బయటపెట్టిందనే విషయాన్ని, తంత్రంలోనే స్త్రీకి ఔన్నత్యం ఉందనే విషయాన్ని గ్రహించండి. వినాస్త్రీయా జననం నాస్తి అంటారు. వినాస్త్రీయా శక్తిరేవ నాస్తి నేను అంటున్నాను. స్త్రీ లేకపోతే శక్తి లేదు. కనుక తంత్రం
సాధన చేయాలనుకునే ప్రతి ఒక్కరూ స్త్రీని గౌరవించడం నేర్చుకోండి. గౌరవం అంటే నోటి మాటలతో కాదు, మనస్సుతో. నోటి మాటలు చెప్తారు అమ్మ అక్క అనేసి, అవి కాదు, నీ మనసులో అదే భావన ఉండాలి. తంత్ర సాధకుడు, మంత్ర సాధకుడు ఎవరైనా సరే స్త్రీని తక్కువ చేస్తే, నువ్వు ఉపాసించే దేవత కూడా స్త్రీ అనే విషయాన్ని మర్చిపోయి నువ్వు ఎదుటి నీ కళ్ళ ముందున స్త్రీని తక్కువ చేస్తున్నావంటే ఆ మంత్రాధిష్టాన దేవత నవ్వుకోదా మరి? ఇప్పుడు చాలా వరకు బీజాక్షరాలన్నీ శక్తి బీజాక్షరాలే ఉంటాయి. అవన్నీ స్త్రీతత్వాన్ని ప్రబోధిస్తున్నాయి. ఏమర్థం చేసుకుంటున్నారు సాధకులారా? స్త్రీని గౌరవించండి. స్త్రీలు కొందరు తప్పులు చేయొచ్చు, కానీ నీ పనేంటి? గౌరవించడమే నీ పని. జాగ్రత్తగా ఉండి గౌరవించు, అంతే తప్ప స్త్రీని గౌరవించకుండా, స్త్రీకి విలువీయకుండా, స్త్రీని తక్కువగా చూసే ఏ వ్యక్తికి మంత్రం సిద్ధించదు. ఇది శాశ్వతమైన మాట, గుర్తుంచుకోండి. అమ్మవారి మంత్రం జపం చేస్తుంటావు, కానీ నీ ఇంట్లో ఉన్న నీ భార్య రూపంలో ఉన్న అమ్మవారిని నువ్వు గౌరవించలేనప్పుడు నీకు ఏ మంత్రం ఫలిస్తుందో చెప్పు నాయన. ఏ మంత్రం మీద నువ్వు పట్టు సాధిస్తావో చెప్పు. ముందు నీ చుట్టూ నీ అక్క, చెల్లి, అమ్మ రూపంలో ఉన్న, భార్య రూపంలో ఉన్న వాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే ఇలా గౌరవించిన వ్యక్తులకి ప్రకృతి గౌరవిస్తుంటుంది, మంత్రాధిష్టాన దేవత గౌరవిస్తుంటుంది. ఇవన్నీ తెలియక మనం తప్పులో పద్ధస్తమానం తప్పులో కాలేస్తున్నాం. ఎందుకంటే పురుషాధిక్య సమాజం అని అనుకుంటారు, కానీ తంత్రం ఎప్పుడు స్త్రీనే ఆధిక్యతలో పెట్టింది. ఈ కలియుగానికి తంత్రమే మూలాధారం. మీరు ఏ సాధన చేసినా పనికిరాదు. తంత్ర మార్గమే కలియుగంలో అత్యంత ఆవశ్యకమైనటువంటి గర్భద్వారం అని తెలుసుకోండి ఈ కలియుగానికి. కనుక స్త్రీని గౌరవించండి, స్త్రీని పూజించండి, స్త్రీని పరస్త్రీని అమ్మలాగా చూడండి. ఇక కొన్ని సందర్భాలు మనం ఇక్కడ మాట్లాడకూడదు. కనుక అందరూ స్త్రీని గౌరవించండి. సర్వే జనా సుఖినో భవంతు.